హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎపిక్ బైట్స్ విత్ మీ. యుఎస్లో అరిజోనా అంటే అందరికి గుర్తొచ్చేది ఏంటి? ఎడారి ఇంకా ఎండలు కదా. కానీ ఈ ఊరి మధ్యలో ఒక పెద్ద అక్వేరియం అయితే ఉంది. సో ఇది అరిజోనాలో ఉండి చూడకపోతే మీరు చాలా మిస్ అయినట్టే. సో ఇది అమెరికాలో టాప్ 10 అక్వేరియంస్లో ఒకటి ఫీనిక్స్లో ఉంది. సో ఇప్పుడైతే మనం అక్కడికి వచ్చేసాము. సో ఇక్కడ చూడండి, ఎంట్రన్స్లో అయితే ఇలా ఉందన్నమాట. పైన ఇలా చిన్న చిన్న ట్యాంక్స్లో ఫిషెస్ పెట్టారు, చిన్న చిన్నవి. నేను మీకు ఒకటి చూపిస్తాను. ఇదే అమెరికాస్ బెస్ట్ రెస్ట్ రూమ్ అవార్డ్ తీసుకున్న బాత్రూమ్ ఇది. అవును, బాత్రూమ్ లోపల మనకి ఇక్కడ అద్దాలకి బదులు షార్క్ ట్యాంక్ ఉంటుంది. అరే ఏంట్రీ ఇది! జనరల్గా మనం బాత్రూమ్కి వెళ్తే అద్దంలో మనం మొహం చూసుకుంటాం, కానీ ఇక్కడ చూసారా, అద్దమే లేదు, డైరెక్ట్గా షార్క్స్ ఉన్నాయి. చూస్తుంటేనే భయం వేస్తుంది, కానీ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్తాను. ఏదో ఒక మూవీ సెట్లో ఉన్నట్లయితే ఉంది కదా. సో చూసారు కదా, ఆ షార్క్స్ అయితే మనల్ని ఇట్లా చూస్తూ వెళ్ళింది. సో ఇప్పుడు నాకు అర్థమవుతుంది అమెరికాలోనే బెస్ట్ రెస్ట్ రూమ్ అవార్డ్ దీనికి ఎందుకు వచ్చిందో. సో మనము హ్యాండ్ వాష్ చేసుకుంటూ అటువైపు నుంచి ఒక పెద్ద షార్క్ ఇట్లా వెళ్తుంటే, సో అది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్తాను కదండి. అండ్ ఆల్సో అక్కడ చూడండి, ఆ రాయి కింద మనకి ఒక పెద్ద షార్క్ అయితే ఉంది. సో అదైతే అలానే ఉంది చాలాసేపటి నుంచి అక్కడే మనల్ని చూస్తూ. సో బాత్రూంలో కూడా ఇంత ఎంటర్టైన్మెంట్ ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. సో ఈ సీన్ అయితే మనకి ఎంతో ఫన్నీగా అండ్ సర్ప్రైజింగ్గా కూడా ఉంది. అండ్ ఇలాంటిది మీరు ఎప్పుడన్నా చూసారా? ఒకవేళ చూసుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ షార్క్ చూడండి, ఆ షార్క్ మనల్ని చూస్తుందా లేకపోతే మనం దాన్ని చూస్తున్నామా నాకైతే అర్థం కావట్లేదు. మనకి ఆల్మోస్ట్ 6000 కంటే ఎక్కువ సముద్రపు జీవులు ఉన్నాయి. మనకి 360 డిగ్రీ షార్క్ టన్నెల్స్ ఉన్నాయి, ఇంకా మర్మైడ్ షోస్ ఉన్నాయి. ఇంకా సో మీరైతే వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఆల్సో ఇక్కడ మనకి కొత్తగా పెట్టిన 360 డిగ్రీ డిజిటల్ ప్రొజెక్షన్ కూడా ఉందన్నమాట. సో ఇక్కడ మనము జెల్లీ ఫిషెస్ని, షార్క్స్ని మన చుట్టూ ఇట్లా తిరుగుతున్నట్లు అయితే మనం చూస్తాము. అండ్ ఆల్సో కొన్ని జీవులని మనం ఇక్కడ టచ్ చేసి కూడా చూడొచ్చు అంట. సో ఇప్పుడైతే మనము ఇక్కడే ఉంటే డే మొత్తం అయిపోతుంది. సో ఇంకా మనం చూడాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇంకొంచెం సేపు టైం స్పెండ్ చేసి మనము మిగతావి చూడటానికి అయితే వెళ్ళిపోదాము. సో ఈ వాష్రూమ్ నుంచి మనం ఇలా కొంచెం బయటకు వచ్చిన తర్వాత ఈ ఎస్కలేటర్ పైన నుంచి ఇలా వస్తే, సో ఇక్కడైతే మనకి లెవెల్ 1 అన్నమాట. సో ఇక్కడ ఏమున్నాయో చూద్దాం. సో ఇక్కడ మనం ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మనకు ఇక్కడ టార్టాయిసెస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఈ అక్వేరియంలో 12 టైప్స్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ టార్టాయిసెస్ అయితే ఉన్నాయంట. సో ఇవైతే వాటర్లో చాలా స్లోగా అండ్ ఆల్సో వీటి లైఫ్ మాత్రం చాలా బాగుంటుంది. సో ఇదైతే ఆల్మోస్ట్ 100 years పైన అయితే బతుకుతాయంట. సో చూడండి, ఇక్కడైతే కొన్ని కింద ఉన్నాయి అండ్ కొన్ని పైన ఉన్నాయి. అండ్ దీంతో పాటు కొన్ని చిన్న చిన్న ఫిషెస్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ చూడండి. సో దీని సైడ్కి ఇలా మనం వచ్చామంటే ఇక్కడైతే కొన్ని టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. అసలు చూడండి ఎన్ని ఉన్నాయో, చూడటానికి ఎంత బాగుందో కదా. అసలు ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయో చూడండి. అండ్ ఆల్సో ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే మనము ఏ టైప్స్ ఆఫ్ ఫిషెస్ చూస్తున్నాము, అది ఏ రీజియన్లో అవైలబుల్ ఉంటుంది, దాని పేరేంటి, అది ఎంత సైజ్ పెరుగుతుంది, అది ఏం తింటుంది, సో అవన్నీ అయితే ఇక్కడ మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇప్పుడైతే మనము ఆ ఫిషెస్ని చూద్దాము. చూడండి, ఇవైతే ఎంత చిన్న చిన్నగా ఎంత క్యూట్గా ఉన్నాయో. అసలు ఎన్ని ఫిషెస్ అయితే ఉన్నాయో చూడండి ఇక్కడ. అండ్ నెక్స్ట్ దీని తర్వాత మనం చూడబోయేది అత్యంత విషపూరితమైన బల్లుల్లో ఇదొకటి అన్నమాట. అదే అండి ఉడుము. సో ఇక్కడ ఇది చాలా స్లోగా కనిపిస్తుంది, కానీ ఒక్కసారి దాని నోటికి చిక్కితే మాత్రం అస్సలు వదలదు అది. సో దీనికి ఒక వింత అలవాటు అయితే ఉంది. సో ఇది ఆహారాన్ని తన టెయిల్లో అంటే లైక్ తోకలో ఫ్యాట్ రూపంలో దాచుకుంటుందంట.
అండ్ మీకు ఇంకొకటి చెప్పనా, దీని విషం నుండి తీసిన ఒక కెమికల్‌ని ఇప్పుడు డయాబెటిస్ మెడిసిన్స్‌లో వాడుతున్నారంట. సో, అంటే ఇది చూడటానికి ఇట్లా మాన్‌స్టర్‌లా ఉన్న మనుషుల ప్రాణాలను కూడా కాపాడుతుందనమాట. సో, ఇప్పుడు మనం చూస్తున్నది మాత్రము ఇవి క్లీన్ వాటర్‌లో మాత్రమే బతుకుతాయంట. సో, అందుకే మీరిలా చూసినట్టయితే దీనికి మాత్రం ఇలా సెపరేట్ చేసి పెట్టారనమాట. సో, ఇవైతే ఆల్‌మోస్ట్ 6 ఫీట్ దాకా అయితే పెరుగుతదంట. సో, వీటిల్ని లివింగ్ ఫాసిల్స్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇవి డైనోసార్స్ ఉన్నప్పటి నుంచి ఇవి భూమి మీద అలాగే ఉన్నాయంట. సో, ఇదైతే మిసిసిపి నదిల్లో మాత్రమే దొరుకుతాయంట. అండ్ ఇక్కడైతే షవెల్ నోస్ అని ఇంకొక టైప్ ఆఫ్ ఫిష్ కూడా ఉందిక్కడ. సో, ఇక్కడ దీని లైక్ ముక్కు చూస్తే మీకు ఎగ్జాక్ట్ లైక్ షవెల్ షేప్‌లో ఉంటదనమాట. సో, అందుకే దానికి ఆ పేరొచ్చింది. అండ్ ఆల్సో పాడిల్ ఫిష్. సో, దాని ముక్కయితే లైక్ పాడిల్ షేప్‌లో ఉంటదనమాట. సో, ఇదైతే లైక్ ఆ నీటి అలలకి వెళ్తున్నప్పుడు ఆ ఆహారం ఏదైతే దొరుకుతదో అది దాని ముక్కుతోనే పసిగట్టేస్తాయన్నమాట. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఇంకా కొన్ని టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. సో, ఇవైతే చూడండి. సో, డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయి ఇక్కడ. చూడండి. మీరెప్పుడన్నా ఇలాంటివి చూసారా? అండ్ ఇక్కడైతే కొన్ని ఫిషెస్ ఇలా స్టిల్ ఉన్నాయన్నమాట. సో, మేబీ అది పడుకుంటుందో లేకపోతే వాటిని కొత్తగా ఈ ట్యాంక్‌లోకి షిఫ్ట్ చేసినందుకు అలా ఉంటున్నాయో మనకైతే తెలియదు. సో, ఇక్కడైతే చూడండి. అండ్ ఆల్సో ఇక్కడ ఇంకొక టైప్ ఆఫ్ ఫిష్ ఉంది. ఇది చూడండి. లుక్ ఎట్ థాట్. సో, మీరెప్పుడన్నా ఒక చేపకి లంగ్స్ ఉన్నది చూసారా? సో, ఇదైతే వెస్ట్ ఆఫ్రికన్ లంగ్ ఫిష్ అనమాట. సో, దీని స్పెషాలిటీ ఏంటో తెలిస్తే మీకు షాక్ అవుతారు. సో, యూజువల్‌గా చేపలు నీళ్ళలోనే ఉంటాయి కదా! సో, కానీ ఇదైతే నీళ్ళు లేకపోయినా బతికేస్తదనమాట. సో, పాములాగా అసలు ఎంత క్రీపీగా ఉందో చూడండి. ఇది ఆల్మోస్ట్ 3-5 ఇయర్స్ వరకు నిద్రపోగలదంట. సో, అప్పటి వరకు లైక్ గాలి పీల్చుకుంటూ బతుకుతది. అంటే దీనికి గిల్స్‌తో పాటు లంగ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో, అదండి. అండ్ ఆల్సో ఇక్కడ వెస్ట్ ఆఫ్రికన్ నైఫ్ ఫిష్ కూడా ఉంది. అండ్ ఇప్పుడు మనం చూసేది అరిజోనా లోకల్ ఫిషెస్ అనమాట. అపాచీ ట్రౌట్ ఇంకా గీలా ట్రౌట్. ఇది అరిజోనాలో మాత్రమే దొరుకుతాయంట. సో, ఇది ఒకప్పుడు ఎక్స్టింక్ట్ దాకా వెళ్ళింది. కానీ అరిజోనాలో వీళ్ళు ఒడిస్సీ వాళ్ళు దాన్ని ఆ స్పీషీస్‌ని కాపాడారనమాట. సో, చూడండి అవి గోల్డెన్ ఇంకా బ్లాక్ స్పాట్స్‌తో అయితే ఉన్నాయి. సో, ఇక్కడైతే చూడండి ఆ రెయిన్‌బో లాగా రంగులు మెరుస్తుంది చూడండి. దాన్ని రోప్ ఫిష్ అంటారంట. సో, అది చూడండి ఎగ్జాక్ట్ రెయిన్‌బో కలర్స్‌లో ఉంది కదా అసలు. అండ్ ఆల్సో ఇక్కడ దాంతో పాటు మనకి ఇంకొక టైప్ ఆఫ్ ఫిష్ అయితే ఉంది. సో, దాని పేరు ఏంటంటే ఆఫ్రికన్ బ్యాండెడ్ బార్బ్ అంట. సో, అదైతే చూడండి ఎలా ఉందో. సో, చిన్నదైనా చాలా స్పీడ్‌గా అయితే వెళ్తుంది అదైతే. అండ్ ఇదైతే ఏషియన్ అరోవానా. దీన్ని డ్రాగన్ ఆఫ్ ద వాటర్ అని కూడా అంటారు. సో, చూడండి ఆ గోల్డెన్ కొంచెం ఇట్లా లైక్ ఆరెంజిష్ షేడ్ ఉంది కదా! సో, దీని విలువ అయితే కొన్ని లక్షల నుండి కోట్ల దాకా పలుకుతాయంట. అండ్ ఆల్సో కొన్ని దేశాల్లో దీన్ని గుడ్ లక్‌గా కూడా ఫీల్ అవుతారంట. అండ్ ఇప్పుడైతే మనము లాంగ్ నోస్ గార్ ఇంకా బ్లూ క్యాట్ ఫిష్ అయితే చూస్తున్నాము. దాని ముక్కు చూడండి ఎంత పొడవుగా ఉందో. అచ్చం ఒక నీడిల్‌లా ఉంది కదా! సో, అందుకే దాన్ని నీడిల్ గార్ అని కూడా అంటారు. అందుకే దీన్ని పాతకాలంలో బాణాల్లాగా వాడేవారంట. అండ్ ఆల్సో అక్కడ కింద మీరు ఇంకొకటి చూసారా లైక్ గ్రే కలర్ ఫిష్ ఉంది కదా! సో, దాని పేరైతే బ్లూ క్యాట్ ఫిష్ అంట. సో, ఇది ఆల్మోస్ట్ 5 ఫీట్ అయితే పెరుగుతాయన్నమాట. సో, చూడండి ఎలా ఉందో. సో, ఇదైతే మిసిసిపి నదుల్లో అయితే దొరుకుతదంట. సో, ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫిషెస్ ఇది. సో, ఈ లాంగ్ నోస్ ఉంది చూడండి. అదైతే ఆల్మోస్ట్ 6.5 ఫీట్ దాకా అయితే పెరుగుతదంట. అసలు చూడండి దాని ముక్కు ఎలా ఉందో. అండ్ ఆల్సో ఇక్కడ మీరు ఇంకొకటి గమనించారా? అక్కడ కింద ఒక పెద్ద చేప ఉంది చూడండి. దాని పేరైతే అలిగేటర్ గార్. అది ఆల్మోస్ట్ 10 ఫీట్ దాకా అయితే పెరుగుతదంట.
సో చూస్తుంటేనే కొంచెం క్రీపీగా ఉంది కదా, కొంచెం క్రొకడైల్ లానే కనిపిస్తుంది. ఇది ఆల్మోస్ట్ 100 మిలియన్ ఇయర్స్ బ్యాక్ నుంచి అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ మనం చూస్తున్నదైతే మాన్స్టర్ ఫిషెస్ అన్నమాట. ఇది మిసిసిపి రీజన్స్లో దొరుకుతుందంట. అండ్ దాని నోస్ అయితే చూడండి అసలు ఎలా వైడ్ ఓపెన్ పెట్టిందో అది అసలు. సో ఇక్కడ మనకి దీంతో పాటు మనకి ప్యాడల్ ఫిష్ కూడా ఉందంట. సో ఈ ఫిషెస్ అయితే మనకి ఆల్మోస్ట్ 7 feet దాకా అయితే పెరుగుతుందంట. అసలు చూడండి దాని ముక్కు ఎంత పెద్దగా ఉందో. సో ఇదైతే ఇలా మౌత్ ఓపెన్ పెట్టింది కదా, సో ఆ మౌత్ ఓపెన్ పెట్టినప్పుడు దానికి కావాల్సిన ఫుడ్ లోపలికి వెళ్ళినప్పుడు మౌత్ మూసేస్తుందంట. అండ్ దాని లోపల వాటర్ అనేది మీకు కింద మీకు కనిపిస్తుందా అక్కడ కొంచెం ఇలా స్కార్స్ లా ఉంది కదా, సో దాని ద్వారా అది బయటకు వచ్చేస్తుంది అనమాట. సో అలా తింటదన్నమాట ఇది ఫుడ్. అండ్ దీని తర్వాత మనకి ఇక్కడ ఏషియన్ వాటర్ మానిటర్ ఉంది. సో ఇదైతే సౌత్ ఈస్ట్ ఏషియాలో మనకి దొరుకుతుంది అనమాట. సో ఇదైతే ఆల్మోస్ట్ 10 feet అయితే పెరుగుతుందంట. సో ఇదైతే ఇప్పుడు ఎక్కడుందో చూద్దాం మనము. అండ్ అక్కడ కనిపిస్తుందా మీకు ఆ బ్లూ ట్యాంక్ కింద, సో అదే అన్నమాట. సో మీకైతే దాని ఇదిగోండి ఇక్కడ చూడండి. సో ఇదైతే బయటకు రావడానికి ట్రై చేస్తుంది కానీ రావట్లేదు అనమాట. అదిగోండి దాని ఫేస్ కనిపిస్తుందా. అండ్ దీని తర్వాత మనకి ఇక్కడ ఇంకొక ట్యాంక్ లాగా ఇలా పెట్టేసి ఇక్కడ కొన్ని టైప్ ఆఫ్ ఫిషెస్ పెట్టారనమాట. అండ్ ఇవి చూడండి. సో ఇవైతే క్లౌడెడ్ ఆర్కర్ ఫిష్ ఇంకా స్పాటెడ్ స్కాట్ అంట. సో ఇవి ఆల్మోస్ట్ ఎక్స్టింక్ట్ అవుతున్న చేపలు అనమాట ఇవి. సో ఇవైతే ఆల్మోస్ట్ 6.5 to 7 inches అయితే పెరుగుతాయంట. ఇవి కూడా సౌత్ ఈస్ట్ ఏషియాలోనే అవైలబుల్ ఉంటుంది అనమాట. అండ్ దీని తర్వాత ఈ ఫిష్ చూడండి ఎంత పెద్దగా ఉందో అసలు. ఇక్కడ దీంతో పాటు మనకి చాలా ఉన్నాయి. అక్కడ వెనకాల కనిపిస్తుందా మీకు, సో దాని పేరు అయితే బ్లాక్ టాబూన్ అనమాట. సో ఇదైతే ఆల్మోస్ట్ 3.5 feet అయితే పెరుగుతుంది అనమాట. ఇక్కడ మనకి దీంతో పాటు ఇంకా చాలా ఫిషెస్ ఉన్నాయట. అండ్ ఆల్సో ఇక్కడ మనకి చాలా ఫిషెస్ ఉన్నాయన్నమాట. రెడ్ టైల్ టాట్ ఫిష్ అని, ఇంకా మనకి బ్లాక్ పాకు అని. సో అక్కడ మీకు వెనకాల కనిపిస్తుందా కింద, అదైతే బ్లాక్ పాకు అనమాట. అక్కడ వెనకాల అందు చూడండి, సో దీని వెనకాల, సో అదైతే రిబ్స్ ఆఫ్ క్యాట్ ఫిష్ అంట. సో అదైతే ఆల్మోస్ట్ 3 feet అయితే పెరుగుతుందంట. సో ఇవన్నీ ఇక్కడ ఉన్నవైతే కొంచెం పెద్దగానే ఉన్నాయి. చూడండి. అండ్ ఇక్కడ దీని టైల్ అయితే చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో. అదిగోండి. అండ్ ఇక్కడ మనకి సిల్వర్ డాలర్ ఫిష్ అయితే ఉంది. సో అక్కడ పైన చూడండి, సో అదే అనమాట. అదైతే 6 inches లాంగ్ అయితే పెరుగుతుంది. ఇక్కడ ఈ ఎల్లో ఇంకా బ్లాక్ స్కార్స్ ఉంది చూడండి, సో అదైతే బ్యాండెడ్ డెమోరేటస్. సో అదైతే ఆల్మోస్ట్ మనకి 12 inches అయితే పెరుగుతుందంట. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ చిన్నవి ఉన్నాయి కదా, సో అవైతే సకర్ మౌత్ క్యాట్ ఫిష్ అంట. సో అదైతే ఆల్మోస్ట్ మనకి 12 inches పెరుగుతుందంట. చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో.
అండ్ ఇక్కడ పైన మనకి ఇంకా కొన్ని ఉన్నాయి. అక్కడ వెనకాల కూడా కొన్ని ఉన్నాయన్నమాట. అక్కడ చూడండి. అండ్ ఇక్కడ మీకు ఇంకొకటి చూపిస్తాను. సో నేను ఫస్ట్ టైం చూసినప్పుడు అయితే రాయి అనుకున్నాను. అది చూడండి. సో దాని పేరు అయితే మాట మాట టర్టిల్ అంట. అది ఎగ్జాక్ట్ రాయిలానే ఉంది. మీరు కూడా రాయి అనుకున్నారా? సో ఇక్కడ మీకు కనిపిస్తుందా? సో ఇదన్నమాట. సో ఇది కింద ఉండేది దాని హెడ్, పైన దాని బాడీ అన్నమాట. అక్వేరియం అంటే మీరు ఒక నీటిలో ఉండేవే అనుకుంటున్నారా? కానీ అదైతే పొరపాటు. సో ఇప్పుడైతే మనము ఒక లేజీ బాయ్ చూస్తున్నాము. సో వీడి లైఫ్ స్టైల్ చూస్తే మీకు ఖచ్చితంగా కుళ్ళొస్తది. అదేనండి మన 2 టోత్ స్లాత్. సో చూద్దాం పదండి. అండ్ దీనికైతే అరేంజ్మెంట్స్ చూసారా ఎంత బాగా చేశారో. సో ఇవైతే సెంట్రల్ ఇంకా సౌత్ ఈస్ట్ అమెరికాలో అయితే దొరుకుతుందంట. సో ఇది ఆల్మోస్ట్ 6.5 to 7.5 ఇంచెస్ అయితే పెరుగుతుందంట. అదిగోండి చూడండి. ఎంత స్లో అంటే అసలు ఒక అడుగు వేయడానికి కూడా మనకి ఒక రోజంతా పట్టేలా ఉంటదన్నమాట. అసలు టెన్షన్ అంటే ఏంటో తెలియనట్టు ఎంత బాగా అసలు చిల్ అవుతున్నాడో చూడండి. సో వీళ్ళు రోజుకి ఆల్మోస్ట్ 15 to 20 hours అయితే పడుకుంటారంట. సో తిన్నామా, పడుకున్నామా, కోమాలకు వెళ్ళామా అంతే అంట. చూడండి అసలు. సో మనందరం కూడా వీకెండ్స్లో ఇలానే ఉండాలని కోరుకుంటాం కదా. సో వీటిని చూస్తుంటే నాకు మా ఫ్రెండ్సే గుర్తొస్తున్నారు. సో మీ ఫ్రెండ్స్ బ్యాచ్లో కూడా ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వెంటనే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఆల్సో మీకు ఇంకొక విషయం తెలుసా? ఇవి తిన్నది దానికి అరగటానికి ఆల్మోస్ట్ 16 days పడుతుందంట. అంటే ఇవాళ తిన్నది వచ్చే వీకెండ్ దాకా అరగదన్నమాట. సో వీడు అక్వేరియంలో రివర్స్ ఆఫ్ ద వరల్డ్ గ్యాలరీలో ఉన్నాడనమాట. సో వాడి వాకింగ్ అయితే అయిపోయింది గైస్. ఈస్ బ్యాక్ టు స్లీప్. మంచిగా సెటిల్ అయి పడుకుంటున్నాడు. సో వీడికి మనం టాటా బై బై చెప్పేసి నెక్స్ట్ దాన్ని చూడటానికి వెళ్దాము. బాయ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది రెడ్ హెడ్ ఏంజల్ ఫిష్ అంట. అవి చూడండి. హాయ్. మనకి హాయ్ చెప్పడానికి వచ్చింది గైస్ అది. అండ్ ఇది ఇంకొక టైప్ ఆఫ్ క్యాట్ ఫిష్ అనమాట. సో ఇవైతే చాలా చిన్నగా ఉన్నాయి. చూడండి ఎలా ఉన్నాయో. అండ్ దీని తర్వాత మనకి ఇక్కడ చాలా ఫిషెస్ ఉన్నాయి. సో మీకు అక్కడ ఒక కైట్ షేప్ ఉందా? సో అదైతే రే కైండ్ ఆఫ్ ఫిష్ అనమాట. అండ్ దీంతో పాటు మనకి ఇక్కడ చాలా ఫిషెస్ ఉన్నాయి. జీబ్రా షార్క్, యూనికార్న్ ఫిష్, ఇంకా బ్లూ ట్యాంగ్ ఉంది. చాలా ఉన్నాయన్నమాట ఇక్కడైతే అసలు. సో అదైతే చూడండి ఎంత పెద్దగా ఉందో. సో ఇదైతే మీకు హాయ్ చెప్తుంది. అండ్ అక్కడ మనకు వెళ్తుందా? సో అదైతే జీబ్రా షార్క్ అనమాట. సో ఇవైతే ఫ్రెండ్లీ అనమాట. సో మీరు దాన్ని టచ్ చేసి కూడా చూడొచ్చు. సో ఆ టచ్ చేసి చూసే ఫిషెస్ని సపరేట్ ఏరియాలో పెట్టారనమాట. సో నేను అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్ళి చూపిస్తాను. అండ్ దీని తర్వాత ఇక్కడ బర్డ్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ కీల్ బర్డ్ ఉంది. సో అదొక్కటే ఉందన్నమాట. సో చూడండి అక్కడ ఉంది. హాయ్. ఎవర్రా మీరు, ఎన్నిసార్లు వస్తారా అని చెప్పి చూస్తుంది గైస్ అది. దీంతో పాటు ఇంకేం లేవు మనకి. సో చెక్ చేశాను. ఇంత మంచిగా దానికైతే మొత్తం ఇట్లా సెటప్ చేశారు దానికి ఆడుకోవడానికి మొత్తం అసలు. చూడండి. అండ్ నెక్స్ట్ మనము ఎలక్ట్రిక్ ఈల్ ఇంకా జ్యువెల్ టెట్రా అయితే చూస్తాము. సో చూడండి
అక్కడ వెనకాల కనిపిస్తుందా మీకు? సో అదే అన్నమాట ఈ ఇల్లు. ఎంత పెద్దగా ఉందో చూడండి అసలు. సో ఈ చిన్నగా ఉన్నాయా, ఇది జ్యువెల్ టెట్రా అన్నమాట. సో ఈ ఎలక్ట్రిక్ ఈల్ అయితే నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. సో దీన్ని మనము ముడితే మనకి షాక్ కొడుతుంది అనమాట. సో మీకు తెలుసా, ఇది ఆల్మోస్ట్ 8 feet పెరుగుతుందంట. దాన్ని ఫేస్ చూపించడానికి ట్రై చేస్తున్నాను, అదేమాత్రం కదలట్లేదు గైస్. ఏం చేస్తాను నేను? అదిగోండి, మీకు కన్ను కనిపిస్తుందా? అదే అన్నమాట. ఎంత క్రీపీగా ఉందో కదా అసలు. ఇది 8 feet పెరుగుతుందంట ఆల్మోస్ట్. అసలు అది చెట్టు కొమ్మలా ఏదో పైప్లా ఉంది, కానీ అసలు ఫిష్లా అయితే లేదు అసలు. మనం కార్టూన్స్లో చూస్తాం కదా, ఒక ఈల్ని లైక్ ఒక చేపని ఇలా ముడితే షాక్ కొడుతుందని, అదే అని అంటామండి. నేను నమ్మలేదు ఫస్ట్ చూసినప్పుడు, తర్వాత గూగుల్ చేసి చూస్తే తెలిసిందనమాట నాకు ఇది. సో మీకు తెలుసా? ఒకవేళ తెలిస్తే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ దీని తర్వాత మనము డెజర్ట్ వెట్లాండ్స్లో దొరికే ఫిషెస్ అనమాట ఇవి. ఇవి చూడండి అసలు ఎంత చిన్నగా, ఎంత క్యూట్గా ఉన్నాయో కదా అసలు. దాని హెడ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో అసలు. అన్నీ ఇలానే ఉన్నాయి, కొంచెం చిన్నవిగా అసలు. ఇక్కడ దీంట్లో మాత్రము ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో కదా. సో దీని తర్వాత అయితే మనము ఈ ఏషియన్ స్మాల్ క్లౌడ్ ఆటర్స్ అయితే చూద్దాము. సో దీనికోసం అయితే ఇక్కడ ఒక చిన్న సెటప్ చేశారనమాట. అది చూడండి ఎంత బాగా పడుకున్నాయో గైస్ అసలు. దానికి మంచిగా దుప్పటి కూడా వేసారు. ఇది చూడండి, ఎవడ్రా వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు అన్నట్టు వచ్చి బయటకు వచ్చి లోపలికి వెళ్ళిపోయింది మళ్ళీ. హాయ్. సో ఇక్కడైతే చాలా మంది వెయిట్ చేస్తున్నారు, అది వాటర్లోకి దిగితే చూద్దామని చెప్పి. కానీ అవైతే నో థ్యాంక్స్ గైస్ అంటున్నాయి అనమాట. అండ్ దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము సవో ఫ్రాన్సిస్కో పిర్హానా ఇంకా బ్యాండెడ్ లెపోరైనస్ అయితే చూద్దాము. సో ఇక్కడ మీకు కనిపిస్తుందా ఈ గోల్డెన్ షేడ్ ఇట్లా లైక్ గ్లిటరిష్ ఉంది కదా. సో ఈ ఫిషెస్ అయితే బ్రెజిల్లో మాత్రమే దొరుకుతాయంట నదుల్లో. సో ఇవి చాలా ఫాస్ట్ ఉంటాయి అండ్ ఆల్సో వాటి ఓన్ గ్రూప్ని కూడా ఇవి అటాక్ చేస్తాయి అన్నమాట. అసలు చూడండి, చూడటానికి ఎంత క్యూట్గా ఉన్నాయో అసలు. ఎంత బ్యూటిఫుల్ ఉందో కదా అసలు ఆ షేడ్. సో ఆ లైట్కి రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట అది. అసలు చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో అసలు. సో వీటికైతే సాల్మన్ పెడతారంట ఇక్కడ వాటికి తిండికి. అండ్ నెక్స్ట్ అయితే మనకి ఇట్లా కొంచెం ఓపెన్ స్పేస్ అయితే పెట్టారనమాట. సో ఇక్కడైతే చాలా ఫిషెస్ ఉన్నాయి అండ్ ఇవి మనకి దగ్గరగా కూడా వచ్చి హాయ్ చెప్తాయి అన్నమాట. సో చూడండి అదిగోండి. సో వీటిని మనం టచ్ కూడా చేసి చూడొచ్చు. చూడండి అలా పైకి వచ్చి హాయ్ చెప్తుంది అనమాట. అదిగోండి హాయ్. ఇది మళ్ళీ హాయ్ చెప్పడానికి వచ్చింది గైస్, ఈసారి మీకే హాయ్. సో ఇక్కడైతే మనకి కొన్ని కైండ్ ఆఫ్ జెల్లీ ఫిషెస్ రిలేటెడ్ కూడా ఉన్నాయి, అదైతే మనం టచ్ చేసి చూడొచ్చు అంట. సో ఇదే అన్నమాట అది. సో ఇక్కడైతే మనకి ఫిష్ ఈటింగ్ యానిమో, ఇంకా బెడ్ స్టార్, ఇంకా రెడ్ అబెలోన్ అయితే ఉంది. సో చూడండి. సో ఇప్పుడైతే ఇక్కడ మనం టచ్ చేసి చూడొచ్చు అనమాట వీటిలో అన్నిటిని. సో ఇక్కడైతే ఒక రూల్ ఉందన్నమాట. సో మీరు 2 ఫింగర్స్తో మాత్రమే టచ్ చేయాలి. సో అదైతే బెడ్ స్టార్, ఇంకా ఈ పువ్వులాగా ఉంది కదా, సో అదైతే ఫిష్ ఈటింగ్ యానిమల్ అనమాట. సో ఇక్కడ ఇది చూడండి కొంచెం పింకిష్ షేడ్ పువ్వులా ఎలా ఉందో అసలు. అండ్ ఇక్కడ ఈ ముళ్ళులా ఉంది చూడండి, అదైతే ఉరాచిన్ అంట. ఇది సీ ఫుడ్లో చాలా ఫేమస్ అంట. సో ఇది తింటారంట బేసిక్గా. మీరు ఎప్పుడన్నా ట్రై చేశారా?
కింద నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే ట్రై చేయలేదు. సో ఇప్పుడైతే మనము దీన్ని టచ్ చేసి చూద్దాము. సో ఇవైతే ఇది ఉరాచిన్ కదా, సో ఇదైతే కొంచెం ముళ్ళుల్లా ఉందన్నమాట. సో కొంచెం క్రీపీగానే ఉంది. సో ఇవైతే సీ షెల్స్ అనమాట ఇవి. అండ్ ఇదైతే ఈ ఫిష్ ఈటింగ్ అనిమో అయితే మొత్తం అంతా జెల్లీ ఫిష్కి రిలేటెడ్ అనమాట. సో మనం ముట్టినప్పుడు కొంచెం ఆ స్టిక్కీ ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో అందుకే ఆ స్టిక్కీ ఫీలింగ్ అయితే ఉంటుందంట. సో ఇక్కడ వాటర్ కూడా చాలా చల్లగా ఉందన్నమాట. సో అది సీషెల్స్. సో మీరు అన్నిటిని టచ్ చేసి చూడొచ్చు అనమాట ఇక్కడ బేసిక్గా. ఇక్కడ ఇవి మాత్రమే. ఇవైతే సముద్రపు అడుగున ఉంటాయంట. సో అక్కడ కింద ఉన్న వేస్ట్ ఆల్గే మొత్తం అంతా తింటుంది అనమాట. సో మనం ఎక్కువసేపు కూడా చేయిని ఆ వాటర్లో పెట్టలేమన్నమాట. సో చాలా చల్లగా ఉందని చెప్పారు కదా, అందుకు. సో దాని తర్వాత నెక్స్ట్ మనం కొంచెం ఇలా పక్కకు వస్తే ఇక్కడ ఇంకొన్ని టైప్ ఆఫ్ రే ఫిషెస్ పెట్టారు. అండ్ దీని తర్వాత మనం వెళ్ళబోయేదైతే ది మోస్ట్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు అనమాట మనం ఇప్పుడు వెళ్ళబోయే చోటకి. సో అక్కడైతే రే ఫిషెస్ని మనము టచ్ చేసి చూడొచ్చు. సో చూడండి ఇక్కడ చాలా ఉన్నాయన్నమాట. సో కొన్ని అయితే రెస్ట్ తీసుకుంటున్నాయి అండ్ కొన్ని అయితే తిరుగుతున్నాయి. సో ఈ ట్యాంక్లో ఉన్న వాటిలన్నిటిని మనము 2 ఫింగర్ రూల్ టచ్తో మనము టచ్ చేసి చూడొచ్చు అనమాట. సో వీటిని సీ ప్యాన్ కేక్స్ అని కూడా పిలుస్తారనమాట. ఎందుకు అంటే ఇలా లైక్ పల్చగా చపాతీల్లా ఉన్నాయి కదా, అందుకే. సో మనము టచ్ చేసి ఎలా ఉందో చూడొచ్చు అనమాట. సో చూద్దాము ఇప్పుడు. ఏదైనా కొంచెం పైకి వస్తే నేను మీకు చూపిస్తాను. సో ఇది చూడండి. సో ఇవైతే చాలా బాగా మనకి పైకి దగ్గరకు కూడా వస్తున్నాయి అన్నమాట. చాలా సాఫ్ట్ ఉంది అసలు, లైక్ సిల్క్ క్లాత్ లా ఉంది, చేపలా లేదు అసలు. ఇవి మన దగ్గరికి లైక్ కుక్క పిల్లల్లో వస్తాయి కదా, చూడండి అలానే ఉన్నాయి కదా. సో అందుకే వీటిని సీ పప్పీస్ అని కూడా అంటారనమాట. సో మీరేం భయపడాల్సిన అవసరం లేదు, ఇవి చాలా ఫ్రెండ్లీ కూడా అసలు. సో ఇప్పుడైతే నేను మిమ్మల్ని నెక్స్ట్ తీసుకెళ్ళేది అక్వేరియంలో ద మోస్ట్ ఎనర్జెటిక్ గ్యాంగ్ని. సో వీటిని చూస్తే చాలు మన స్ట్రెస్ అంతా పోతుంది. సో మీట్ ద ఆఫ్రికన్ బ్లాక్ ఫుటెడ్ పెంగ్విన్స్. సో అరిజోనాలో ఈ ఎండలకి వీళ్ళు ఎలా తట్టుకుంటున్నారో అని డౌట్ వస్తుందా మీకు? డోంట్ వరీ, వీళ్ళు ఉండేది ఫుల్ ఏసీలో అన్నమాట. సో మనకంటే చాలా లగ్జరీగా ఉన్నారు. సో వీటి నడకని చూస్తుంటే అసలు ఏదో లైక్ పార్టీకి వెళ్ళడానికి రెడీ అయినట్లు బ్లాక్ అండ్ వైట్ సూట్ లాగా వేసుకొని ఉన్నట్టు భలే స్టైల్గా నడుస్తారు కదా. ఇవైతే బయట ఇంత బద్ధకంగా ఉన్న నీళ్ళలోకి ఒక్కసారి దిగిందంటే వీటి స్పీడ్ మాత్రం మామూలుగా ఉండదు. ఒకేసారిగా అసలు బుల్లెట్ లాగా దూసుకుపోతున్నాయి అసలు. ఇక్కడ చూడండి, ఇవి అయితే ఫిష్ తినిపించే టైంలో కూడా రచ్చ మామూలుగా చేయదంట ఇవి. సో ఒక్కొక్కటి ఒక్కొక్క క్యారెక్టర్ అన్నమాట. సో కొన్ని అయితే తిండి కోసం కొట్టుకుంటాయి, కొన్ని అయితే సైలెంట్గా వెయిట్ చేస్తాయి అన్నమాట. సో వీళ్ళ అల్లరి చూస్తుంటే మనకి ఎంత క్యూట్గా అనిపిస్తుందో అసలు. అది చూడండి మనకి హాయ్ చెప్పడానికి వచ్చింది. సో నేను ఇలా ట్యాప్ చేస్తుంటే అది కూడా అలా మూవ్ అవుతుంది అనమాట, చూడండి. సో అదనమాట గైస్, ఈ వీడియో అయితే నేను ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను. సో ఇక్కడితో ఒడిస్సీ అక్వేరియం మొత్తం చూసేసామా అంటే కాదు. సో ఇది మనం జస్ట్ హాఫ్ చూసాము. నెక్స్ట్ నేను మీకు పార్ట్ 2లో ఇంకా ద మెయిన్ థ్రిల్ అయితే చూపిస్తాను. అందులో అయితే వరల్డ్స్ మోస్ట్ ఫేమస్ రొటేటింగ్ అక్వేరియం వ్యూ, ఇంకా మన చుట్టూ షార్క్స్ తిరుగుతుంటే మనం నడిచే 360 డిగ్రీ షార్క్ టనల్, అండ్ ఆల్సో అందరికీ ఫేవరెట్ అయిన నీమో చేపలు.
సో ఇంకా చాలా ఉన్నాయన్నమాట. సో ఈ అమేజింగ్ విజువల్స్ అస్సలు మిస్ అవ్వకూడదంటే వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ ఆల్సో మీకు పార్ట్ 2 ఎంత త్వరగా కావాలో నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో నెక్స్ట్ వీడియో నేను పెట్టిన వెంటనే మీరు మిస్ అవ్వకూడదు అంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ పక్కన మీకు బెల్ ఐకాన్ ఉంటుంది కదా, సో అదైతే క్లిక్ చేయండి. అండ్ ఆల్సో నేను ఇప్పటి వరకు షేర్ చేసిన విజువల్స్లో మీకు ది మోస్ట్ బ్యూటిఫుల్ సీన్ ఏది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఆల్సో స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్స్. బై.